హృదయపూర్వక వందనాలు. ఇది శ్రమతో కూడిన మాట, 5వ మాట. యోహాను 19:28 వచనం. యేసుక్రీస్తుని సిలువలో వేసినప్పుడు మొదటి ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసం ఇస్తారండి. ఎవరైనా చేదుగా ఉన్నదంటేనే తింటాం మానేస్తారు, కానీ యేసుక్రీస్తు చేదుగా ఉన్న ద్రాక్షారసాన్ని స్వీకరించరు. కొన్ని గంటల తర్వాత ప్రవచనం నెరవేరడానికి ఆయన నేను తప్పుకొనుచున్నాను అని చెప్తారండి. తలపైన ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా గాయాలతో విపరీతంగా రక్తదారులు కారిపోతున్నా సరే, మేకులతో కొట్టిన చేతుల్లో పై భారం వేసిన సిలువ, కొనపై గంటల కొద్దీ వేలాడుతూ ఉండడం వలన శరీరం అలసిపోయి శక్తి లేక నాలుక తడారిపోతుందండి. ఆయనకి స్పృహ కోల్పోయే స్థితికి వచ్చినప్పుడు నేను దప్పుకొనుచున్నాను, దాహం తీర్చమని ఆయన అడుగుతాడండి. ఆయన ఇచ్చు నీళ్లు నిత్య జీవానికే కదా. మరి క్రీస్తు దాహం వేయడం ఏంటని మనం అందరం ఆలోచించవచ్చు. నిజం, యేసు చాలా దప్పికతో ఉండుంటాడు కదా, కానీ అది ఏ దాహం అని మనం ఆలోచించాలి ఈరోజు. అది ఏ దాహం అంటే ఆత్మీయ దాహం అని మనం అనుకోవాలి. ఆయన తన తండ్రి ప్రేమ కొరకు దప్పుకొనుచున్నాడు. ఆయన శిష్యులు చెల్లాచెదురు అయిపోతారు కదండి, దానికోసం కూడా దప్పుకుంటాడండి ఆయన. అంతేకాకుండా తను ప్రేమించిన మన కోసం, అంటే మీకోసం నా కోసం, ఆయన ప్రేమించిన జనుల కోసం కూడా దప్పుకుంటారండి. ఆయన ఆచరించి బోధించు వాటి కోసం యేసుక్రీస్తు నిజంగానే దప్పుకున్నాడు కదా. మరి ఆయన దాహం ఇలా తీరుతుందంటే ఈరోజు మనందరం ఆలోచించాలి. అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదని మనం అనుకుంటాం. అంటే మన తండ్రి దాహం తీర్చాలంటే ఈరోజు మీరు నేను మనందరమే కదా ఆయనకి దాహం తీర్చాల్సింది. వాక్యం ద్వారా మనం ఆయన చూపిన రక్షణ మార్గంలో ప్రయాణించి ఆయనను చేరుకునేందుకు చాలా నశించిపోయిన వెదుకువారిని రక్షించడానికే కదా యేసు ఈ లోకానికి వచ్చారు. మరి ఆ ప్రతి ఒక్కరు రక్షింపబడాలని దాహాన్ని ఆయన పరిపూర్ణంగా తీర్చినాడు వారము అవుతాము. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. మదర్ తెరిసా తన ఆశ్రమంలో ప్రార్థన గదిలో ఆంగ్ల భాషలో ఒక పదం రాసుకుని పెట్టుకుంటుందండి. అది ఏ పదమో మీకు ఎవరికైనా తెలుసా? దప్పుకొనుచున్నానని ఆంగ్ల పదం రాసుకుని పెట్టుకుంటుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఉంటేనే కానీ మీరు ఎందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారు అని ఆమెను చాలామంది అడుగుతారు. ఆవిడ ఏమైనా జవాబు చెప్తుంది అంటే ఇది ఆత్మల కొరకైన దాహం అని సమాధానం చెప్తుంది. యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో దప్పుకొనుచున్నాడని మనం అనుకుంటాం, మనం గమనించగలం. నేను దప్పుకొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదని సంగతి వివరిస్తూ ఆయన మిక్కిలి అల్పుడై వారికి దాహం తీర్చితే నాకు తీరినట్టే అని చెప్తాడండి ప్రభు. అంతేకాకుండా సమాజంలో ఎంతో బలహీనులైన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి మన వంతు సహాయం చేయడం వలన ఎంతో ధన్యకరం వస్తుందంటండి. నేను ఇచ్చి నీళ్ళు త్రాగునెప్పుడు దప్పికొనడు, నేను వారికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవం కొరకై అని చెప్తాడండి. ఆత్మీయ దప్పకంటే ఎవరికైనా తెలుసండి? సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు అను మాట రక్షింపబడిన మన ఆత్మల కొరకైనా రావాలనే ఆత్మీయ దప్పకని చెప్తారండి. ఫస్ట్ దప్పుకున్నది ఎవరో తెలుసండి మీకు? ఫస్ట్ దప్పుకున్నది ఇశ్రాయేల్ అండి. రెండోసారి దప్పుకున్నది ఎవరండి? సంసోను, 1000 మందిని చంపారండి. మూడోసారి దప్పుకున్నది ధనవంతుడు. నాలుగోసారి దప్పుకున్నది సమరయ స్త్రీలండి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, మీకే వేలాది వందనాలు తండ్రి ప్రభా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు తండ్రి ప్రభా. ఇప్పుడు వరకు చెప్పిన మాటల్లో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఇంకా చెప్పబోయే 2 మాటల్లో కూడా మీరుండి మీ దేవదూతల కంచి మా చుట్టూ ఏమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. నేను చెప్పే వాక్యంలో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే నన్ను క్షమించమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. యేసయ్య మా సంఘాన్ని ఇంకా దీవించి బలపరచమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును కాక.